పాతికేళ్ల క్రితం ఆమె పవన్ కళ్యాణ్ చెల్లెలు, ఇప్పుడేమో నటుడు శివాజీ ఇల్లాలు. ఇన్నేళ్లు ఆమె ఎక్కడుంది, ఏం చేసింది? అప్పుడు టీనేజ్ బుజ్జిగా ఎంతో మందికి నచ్చేసిన ఆమె ఇప్పుడు బాధ్యత గల తల్లిగా అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఇంతకు ఎవరామె? తొలి ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ చెల్లెలుగా నటించి నంది అవార్డు దక్కించుకున్న నటి వాసుకి గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఆమె తొలి ప్రేమ ప్రయాణం దేనికి దారి తీసింది? ప్రేమ వివాహం తనకు నేర్పిన పాఠమేంటి? అసలు రీఎంట్రీ ఎందుకు ఇవ్వాల్సొచ్చింది? ఇలాంటి విశేషాలన్నీ తెలుసుకోవాలంటే తాజాగా 90s బయోపిక్ వెబ్ సిరీస్ తో మరోసారి విశేషమైన ప్రశంసలు దక్కించుకుంటున్న వాసుకి ఆనంద్ కంప్లీట్ బయోగ్రఫీ ఏంటో చూడాల్సిందే. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తొలి ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ చెల్లెలు బుజ్జి పాత్ర చేసిన వాసుకి గుర్తుండే ఉంటుంది. ప్రతి కుటుంబంలో అలాంటి చెల్లెలుంటే బాగుండే అనేంతగా పేరు దక్కించుకుంది అప్పట్లో. ఆ సినిమా వచ్చి 25 ఏళ్లవుతున్నా ఆ గుర్తింపు మాత్రం చెరిగిపోలేదు. ఆ పాత్రలో నటించిన వాసుకిని, ఆమె నవ్వును ఎవరూ మర్చిపోలేదు. వాసుకి చేసింది ఒక్క సినిమానే, తొలి చిత్రం కూడా అదే. కానీ ఆ సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు అందుకుంది. తాజాగా శివాజీ ప్రధాన పాత్రలో నటించిన 90s బయోపిక్ వెబ్ సిరీస్ తెలుగులో విపరీతమైన ప్రశంసలను దక్కించుకుంటోంది. ఆ సిరీస్ లో శివాజీకి భార్యగా, 2 పిల్లలకు అమ్మగా రాణి పాత్రలో నటించి మళ్లీ అందరినీ ఆకట్టుకుంది వాసుకి. 25 ఏళ్ల తరువాత రీఎంట్రీ ఇచ్చిన వాసుకి ఇన్నాళ్లు ఏమైపోయిందో తెలుసుకునే ముందు ఆమె ఫ్లాష్ బ్యాక్ ఏంటో చూద్దాం. చెన్నైలోనే పుట్టి పెరిగిన వాసుకి చదువంటే బాగా ఇష్టపడేది. కానీ ఆమెకి తన 13 ఏళ్ల వయసులోనే తమిళ సీరియల్లో నటించే అవకాశం వచ్చింది. ఆలు మగలు అనే ఆ సీరియల్ పెద్ద హిట్ అవ్వడంతో తనకు అవకాశాలు వెల్లువెత్తాయి. వరుసగా 6 సంవత్సరాలు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా నటించాల్సి వచ్చింది వాసుకి. 6 ఏళ్లలో 23 సీరియల్స్ లో నటించింది వాసుకి. తను నటించిన ఆలుమగలు, మర్మదేశం అనే సీరియల్స్ తెలుగులోనూ డబ్ అయ్యాయి. ఆ సీరియల్స్ ద్వారానే తెలుగు ప్రేక్షకులకు వాసుకి తొలి పరిచయం. అయితే 1998లో విడుదలైన తొలి ప్రేమ చిత్ర దర్శకుడు కరుణాకరన్ ఆ చిత్రంలోని బుజ్జి పాత్ర కోసం వాసుకిని సీరియల్లో చూసి ఎంపిక చేసుకున్నాడు. వాసుకి కుటుంబాన్ని కలిసి సినిమా అవకాశం గురించి చెప్పాడు. సంప్రదాయ బ్రాహ్మణ వర్గానికి చెందిన వాసుకి కుటుంబ సభ్యులు సినిమాలు చేయాలా వద్దా అని మొదట్లో సందేహించినప్పటికీ చివరికి ఓకే చేశారు. అయితే ఆ తొలి ప్రేమ సినిమాతోనే వాసుకి నటన ఆపేస్తుందని, తను ప్రేమ వివాహం చేసుకుంటుందని వారెవరూ ఊహించలేకపోయారు. 6 సంవత్సరాల్లో 23 సీరియల్స్ లో నటించిన ఘనత ఉన్న వాసుకి జీవితంలో ఫిల్మోగ్రఫీ మాత్రం చాలా చిన్నది. ఎంట్రీ ఇచ్చిన తొలి ప్రేమ, రీఎంట్రీ ఇచ్చిన అన్ని మంచి శకునాలే, తాజాగా 90s బయోపిక్ అనే వెబ్ సిరీస్. నటిగా వాసుకి కనిపించింది ఈ 2 సినిమాలు మాత్రమే. అందుకే లిస్ట్ లిమిటెడ్ గా ఉన్నా తనకొచ్చిన గుర్తింపు మాత్రం అన్లిమిటెడ్. అయితే వాసుకి నటనకు దూరం అవ్వడానికి కారణమైన వ్యక్తి ఒకరున్నారు. ఆయన పేరు ఆనంద్ సాయి. ఆనంద్ సాయి అంటే ఎవరో కాదు, వాసుకి భర్త. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరిని పరిచయం చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అవును, తొలి ప్రేమ సినిమాలో వాసుకి నటిగా పేరు తెచ్చుకుంటే అదే సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసి సినిమా ఇండస్ట్రీలో తనకంటూ గొప్ప ఇమేజ్ తెచ్చుకున్నారు ఆనంద్ సాయి. ఓ రోజు తొలి ప్రేమ సెట్ లో పవన్ కళ్యాణ్ ఒకరినొకరికి పరిచయం చేశాడు. ఆ పరిచయం కాస్త ఫోన్లో మాట్లాడుకోవడం నుంచి ఫ్రెండ్స్ గా మారడం, కంప్యూటర్ క్లాస్ నుంచి వాసుకిని ప్రతిరోజు పికప్ చేసుకోవడం వరకు వెళ్ళింది. కొద్ది రోజుల్లోనే వాళ్ల పెద్దలకు చెప్పి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే సాయి కుటుంబంలో ఈ ప్రేమనెవరూ ఒప్పుకోలేదు. పెళ్లికి కూడా ఎవరూ హాజరు కాలేదు. వాసుకి ఇంట్లో వాళ్లు మాత్రం ఒప్పుకుని షిరిడీలో సాయిబాబా ఆలయంలో పెళ్లి జరిపించారు. తర్వాత పాప హర్షిత పుట్టే సమయానికి ఆనంద్ సాయి తల్లిదండ్రులు కూడా కలిసిపోయారు. ఇప్పుడు 2 పిల్లలు, హర్షిత, సందీప్. ఇద్దరు యూకేలో చదువుతున్నారు. హర్షిత మెడిసిన్ ఫైనల్ ఇయర్, సందీప్ ఆర్కిటెక్చర్ సెకండ్ ఇయర్. ఇంతకీ నటన ఎందుకు ఆపేయాల్సి వచ్చిందో చెప్పలేదు కదా. తొలి ప్రేమ తర్వాత చాలా అవకాశాలొచ్చాయి, అయినా నటించలేదు వాసుకి. ఎందుకంటే సీరియల్స్ వల్ల తన స్కూల్, కాలేజ్ లైఫ్ అంతా మిస్ అయిపోయిందని, తనింకా చదువుకోవాలనుకుంది. ముఖ్యంగా డైలీ షూట్ నుంచి రెస్ట్ తీసుకోవాలనుకుంది. సరిగ్గా అలాంటి సమయంలో ఆనంద్ సాయితో ప్రేమలో ఉండటం, పెళ్లి చేసుకోవటం వెంటనే జరిగిపోయాయి. పెళ్లైన ఏడాదికే పాప హర్షిత పుట్టింది. దాంతో కుటుంబ బాధ్యత చేతుల్లోకొచ్చింది. మల్టీ టాస్కింగ్ ని ఇష్టపడని వాసుకి ముందు పిల్లలు, వాళ్ల చదువులు, భవిష్యత్తు ఇలాంటి అన్ని బాధ్యతలు తీరినాకే వేరే ఏదైనా చేయాలనుకుంది. ఇప్పుడు పిల్లలిద్దరి చదువులు అయిపోవస్తున్నాయి.
పైగా ఇక్కడ లేరు, యూకేలో ఉన్నారు. ఈ క్రమంలోనే సినిమాలతో పాటు చదువుపై కూడా దృష్టి పెట్టింది వాసుకి. ఎంబీఏ హెచ్ఆర్ పూర్తి చేసింది. ప్రస్తుతం సైకాలజీలో పీహెచ్డీ చేస్తోంది. ప్రస్తుతం తన మనసుకు నచ్చే పాత్రలు వస్తే నటించటానికి సిద్ధంగా ఉంది వాసుకి. ఈ క్రమంలోనే ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన స్వప్న దత్ నిర్మాణంలో వచ్చిన అన్ని మంచి శకనమలే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా వాసుకి నటించిన 90s బయోపిక్ వెబ్ సిరీస్ విశేష ఆదరణ పొందుతుండటంతో తొలి ప్రేమ బుజ్జిని పదే పదే గుర్తు చేసుకుంటున్నారు ప్రేక్షకులు. ఆ సిరీస్ లో బాధ్యత కలిగిన అమ్మల చాలా చక్కగా నటించింది వాసుకి. చెల్లి పాత్రల నుంచి తల్లి పాత్రలకు షిఫ్ట్ అయిన వాసుకి ఇక ముందు నటిగానే కొనసాగుతుందో, మళ్లీ హఠాత్తుగా నటన మానేసి ఇంకేదైనా బాధ్యతలో మునిగిపోతుందో, లేక తన చదువుకు తగిన విధంగా కొత్తగా మరేదైనా చేస్తుందో చూడాలి మరి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.